ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం సభ జన సమీకరణకు నడుం బిగించిన శాసనసభ్యులు పత్తిపాటి. పలువురు ప్రముఖులను కలిసిన శాసనసభ్యులు. ఇనుగంటి వెంకటేష్ కుమార్తె పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. చిన్నారి నివేదితను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. మురికిపుడిలో విషాదం. గుంతలో పడి పశువుల కాపరి కొమ్మనబోయిన అంకమరావు మృతి. నోయిడాలో కన్నుమూసిన స్థానిక విద్యార్థి. మాజీ కౌన్సిలర్ దివ్వెల రత్తయ్య కుమారుడు దీపక్ కుమార్ గా గుర్తింపు. అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి జన సమీకరణలో భాగంగా స్థానికంగా ఉంటున్న పలువురు శాసనసభ్యులను కలిసి జన సమీకరణ ఏర్పాట్లు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని, పరిటాల సునీతను, పరిటాల శ్రీరామ్ను, జేసీ అస్మిత్ రెడ్డిని, పల్లె సింధూరారెడ్డిని, బండారుపల్లి శ్రావణ్ని కలిశారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. చిలకలూరుపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్ లో ఈనగంటి వెంకటేష్ కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొని చిన్నారి నివేదితను ఆశీర్వదించారు. కేక్ తినిపించి శుభాకాంక్షలు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ తెలిపారు. కొంచెం బ్యాక్ సైడ్ మేడం. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చిన్న మచ్చలేని నాయకుడిగా అవినీతి మకిల అంటించడంపై ప్రపంచమే ఆగ్రహించింది. ఆ క్రమంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏ నాయకుడు స్పందించిన రీతిలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సాహసం చేశారు. చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కంటే చంద్రబాబు అభిమానిగా ఆయన్ని ఆరాధించే ఓ సామాన్య వ్యక్తిగా పత్తిపాటి ముందరుగు వేశారు. పార్టీ శ్రేణులతో కలిసి తమ నాయకుడి అరెస్టుతో బగ్గుమన్న మహిళల సాక్షిగా చంద్రబాబును తీసుకెళ్తున్న వాహన శ్రేణిని ఎడ్లపాడు వద్ద జాతీయ రహదారిపై అడ్డగించారు. పెళ్లి రోజునే చంద్రబాబుని అరెస్ట్ చేసి ఆయనకు సంతోషం లేకుండా చేశారని భావించిన జగన్ కు జీవితాంతం గుర్తుండేలా చిలకలూరుపేట ప్రజలు ఆందోళన చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు పోలీసులు, సీట్ బృందం ఎంత ప్రయత్నించినా పత్తిపాటి నాయకత్వంలోని టీడీపీ సైన్యాన్ని దాటి పోలీసు వాహనాలు అంగుళం కూడా కదలేకపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు పత్తిపాటి నాయకత్వంలో టీడీపీ సైన్యం సీట్ బృందానికి చెమటలు పట్టించింది. పత్తిపాటి పార్టీ నేతలు, కార్యకర్తలను శాంతింపజేసి వాహనాలకు దారిచ్చేలా చూశారు. ఆనాటి ఆ ఘటనను తలుచుకుంటే నేటికి పసుపు జెండా మోసిన ప్రతి కార్యకర్త గుండె బరువెత్తుంది, పిడికిలు బిగిస్తుంది. ఆనాటి జగన్ దుర్మార్గపు చర్యకు ఫలితమే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం. ప్రజలు తమను ఏమి చేస్తారులే, తాను చెప్పిందే రాజ్యాంగం, తన మాటే శాసనం అన్నట్లుగా ఎగిరిపడినందుకే జగన్ కు అతని పార్టీకి ప్రజలు కర్రకాల్చి వాత పెట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. అధికారం కోల్పోయిన జగన్ లో మార్పు రాలేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎప్పటికీ పోదన్న ప్రజాభిమానంతో రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వంపై కుయుక్తులు, కుట్ర రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. నిత్యం విష ప్రచారంతో ప్రజల మనసులో విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టుతో చిలకలూరుపేటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన కార్యకర్తలు చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్ను అడ్డుకున్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో వేలాదిగా ప్రజలు తరలిరాగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున మహిళలు బైఠాయించారు. దీంతో చంద్రబాబును తరలిస్తున్న వాహన శ్రేణి అరగంట పాటు నిలిచిపోయింది.
చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో 1వ డివిజన్ శానిటరీ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ కార్మికుల రోజువారీ హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు వచ్చిన కార్మికులు ఎక్కడ పనిచేస్తున్నారో శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ రమణారావు వారి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం డివిజన్ కు సంబంధించిన మరమ్మతులకు గురైన వాహనాలు, పుష్ కార్ట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పి శ్రీహరిబాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు మెరుగైన పారిశుద్ధ పనులు చేపట్టాలని, పట్టణాభివృద్ధిలో శానిటేషన్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. స్వచ్ఛమైన పట్టణంగా నిలిపేందుకు వాహనాల సకాలంలో తరలింపు, సిబ్బందికి విధి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మరమ్మతులకు గురైన వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. అలాగే పారిశుద్ధ నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలంలో విషజ్వరాలు, వైరల్ ఫీవర్లు ప్రబలకుండా పుర ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన శానిటేషన్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ క్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో యూరియా అక్రమ రవాణాకు బ్రేక్ వేస్తూ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. బుధవారం రాత్రి నాగార్జున సాగర్ చెక్పోస్ట్ జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస్ తో కలిసి తనిఖీ చేశారు. యూరియా బస్తాలు స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ ని పలువురు ప్రముఖులు సత్కరించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు కంచర్ల శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ ప్రతినిధులు అభినందించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ విభాగం అధ్యక్షుడుగా పట్టణంలో ప్రముఖ వైద్యులు కృష్ణమోహన్ ను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నియమించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నిర్వహించే ఎన్నో కంటి వైద్య శిబిరాలకు తన వంతు సేవలు డాక్టర్ కృష్ణమోహన్ అందించారని కంచర్ల శ్రీనివాస్ తెలిపారు. డాక్టర్ సేవల గురించి టీడీపీ పార్టీ నేడు పల్నాడు జిల్లా డాక్టర్ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించిందని కంచర్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ కృష్ణమోహన్ ను సెలవుతో పలువురు ప్రముఖులు, ఆర్టీసీ ఉద్యోగులు సన్మానించారు. ఎమ్మెల్యే పత్తిపాటి సహకారంతోనే ఈ పదవి దక్కిందన్న డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ సెల్ అధ్యక్షులుగా గౌరవప్రదమైనటువంటి పోస్ట్ ఇచ్చినందుకు మేమందరం సంతోషంగా రోటరీ తరఫున ఆర్టీసీ వాళ్ళందరం కలిసి మా డాక్టర్ గారిని సన్మానించుకోవడం రావడం జరిగింది. మా డాక్టర్ గారు ఇలాగే ఎన్నో ఉన్నత పదవులు ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిలకలూరుపేట శాసనసభ్యులు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క సౌజన్యంతో పేర్ని కృష్ణమోహన్ గారు ఎన్నో వైద్య శిబిరాలు ఈ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం డెంటల్కి సంబంధించి ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి నంబర్ ఆఫ్ పీపుల్స్కి ఉచిత వైద్యం అందించిన మహోన్నతమైన వ్యక్తి పేర్ని కృష్ణమోహన్ గారు. అలాంటి వ్యక్తికి చిలకలూరుపేట నియోజకవర్గ డాక్టర్ సెల్స్ అధ్యక్ష పదవి రావటం అంటే చాలా గొప్పగా నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు డాక్టర్ అంటే దేవుడు అంటే మనం చూడని మనిషి, కనపడే దేవుడే డాక్టర్. 10 మంది పేదలకు తన వంతుగా నియోజకవర్గంలో చాలామందికి నాకు తెలిసి వేదాభిక్కిని ఆదుకుంటున్న డాక్టర్ గారు ఫ్యామిలీ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఆయన తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నతమైన పదవులు అవరోధించాలని మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ పర్యవేక్షణలో ఎడ్లపాడు మండల కేంద్రం సెయింట్ ఆన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా జూనియర్ కాలేజ్ నందు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్టు ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2025లో భాగంగా చిలకలూరుపేట సిహెచ్సి ఐసిటిసి కౌన్సిలర్లు ఎం హనుమంతరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి అన్ని విధాలుగా వస్తుంది, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అపోహల గురించి, మాదక ద్రవ్యాల గురించి అవగాహన కలగజేశారు. కరపత్రాలు మరియు పోస్టర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ నిర్మలా మేరీ, కళాశాల అధ్యాపకులు ఆమని, భవ్య, అమూల్య, జబ్బర్ మరియు కస్టర్డ్ లింక్ వర్కర్స్ షేక్ నాగులబి, మెర్సీ, ఫ్లారెన్స్ పాల్గొని నిర్వహించారు. చిలకలూరుపేట పట్టణంలోని మాజీ కౌన్సిలర్ దివ్యల రత్తయ్య కొడుకు దివ్యల దీపక్ కుమార్ ఢిల్లీలోని నోయిడాలో ఎంబీఏ చదువుతున్నారు. హాస్టల్ గదిలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నాడు. దీపక్ కుమార్ అతని స్నేహితుడు దేవాంశి చౌహాన్ మధ్య వివాదం జరిగిన నేపథ్యంలో చౌహాన్ పిస్టల్ తీసుకుని దీపక్ కుమార్ ను కాల్చి చంపాడు. ఆ తర్వాత చౌహాన్ కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వారండే హాస్టల్ గదిలో జరిగింది. ఇద్దరు చనిపోవడంతో వారి మధ్య వివాదం ఎందుకొచ్చింది, తుపాకీతో కాల్చాల్సిన అవసరం ఏంటి అనే విషయాలు తెలియలేదు.
పోలీసుల విచారణలో కూడా బయటకు రాలేదు. గదిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు సెల్ ఫోన్, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. గదిలో వీరిద్దరు రక్తమడుగులో పడి ఉండడం వెంటనే పోలీసులు సమీపంలో ఉన్న వైద్యశాలకు తరలించారు. అప్పటికే దీపక్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చౌహాన్ చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. దీపక్ కుమార్ మృతితో చిలకలూరిపేటలో విషాదం నెలకొంది. మాజీ కౌన్సిలర్ రత్తయ్య కొడుకు దీపక్ కుమార్, రత్తయ్య కొడుకు మృతి చెందడంతో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీపక్ కుమార్ మృతదేహాన్ని గురువారం తెల్లవారుజామున చిలకలూరిపేటకు తీసుకురానున్నారు. చిలకలూరిపేట పట్టణంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన వినియోగదారుల సంఘం చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కేబీ రోడ్ లో వెంటనే మరమ్మతులు చేపట్టిన నేషనల్ హైవే అధికారులకు ఈ వార్తను టెలికాస్ట్ చేసిన సిటీ కేబుల్ న్యూస్ కు వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. చిలకలూరిపేట రూరల్ మండలం మురికిపుడి గ్రామంలో గుంటలో పడి 55 సంవత్సరాల కొమ్మనిబైన అంకమ్మరావు అనే వ్యక్తి మరణించారు. అంకమ్మరావు గేదెల కాపరిగా పనిచేస్తుంటారు. వివరాల్లోకి వెళ్తే మంగళవారం ఉదయం గేదెలను మేతకు తోలుకెళ్తుండగా గ్రామ సమీపంలో ఓ గుంటను దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అంకమ్మరావు అందులో పడిపోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. చిలకలూరిపేట రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని గుంట నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్లు పడ్డట్టు బాబు, వార్లే ఉండడు. చిలకలూరిపేట పట్టణంలో ఉన్న పాత ఇనుప కొట్టు వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పి శ్రీహరిబాబు మాట్లాడుతూ పాత ఇనుము, పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యాపారులు నివాసాల చుట్టుపక్కల షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పాత సామాన్లు కొనుగోలు చేసే మున్సిపల్ కాలువలపైన కాలువల మురుగు తొలగించకుండా అడ్డుగా వేయడం, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం లాంటివి చేయొద్దన్నారు. ఎటువంటి వస్తువులైనా మురుగు కాలువకు లోపల వైపున మాత్రమే వేసుకోవాలన్నారు. అంతేకాకుండా షాపుల చుట్టూతా ఉన్న కాలువలో వ్యర్థాలతో నింపిన ఎడల జరిమానా విధించడం జరుగుతుందని వ్యాపారులకు హెచ్చరించారు. ముఖ్యంగా పాత ఇనుము మరియు ప్లాస్టిక్ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకుని ట్రేడ్ లైసెన్స్ పొందిన వారు మున్సిపల్ కార్యాలయం నందు నమోదు చేసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే వివిధ సబ్సిడీ రుణాలు పొందేందుకు అర్హులవుతారంటూ ఆయన సూచనలు చేశారు. అంతేకాకుండా పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిల్స్ సేరుకొని షాపుల్లో విక్రయించే వారిని గుర్తించి వారికి గుర్తింపు కార్డులతో పాటు వారికి ఉచిత హెల్త్ కార్డులు, వివిధ ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని, దీనికి మీ వంతుగా మీ షాపుల పరిధిలో ప్లాస్టిక్ తదితర వస్తువులు విక్రయించడం చేసే వారిని అవగాహన కల్పించి ఆయా సచివాలయ పరిధిలో వారి పేర్లు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సిహెచ్ రమణరావు, సునీత, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, పాత ఇనుపకొట్టు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో చిలకలూరిపేట వాసి హత్య, తుపాకీతో కాల్చిన స్నేహితుడు విద్యార్థి మృతి చెందాడు. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి తన స్నేహితుడిని హత్య చేశాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన 22 సంవత్సరాల దివ్యల దీపక్ కుమార్ గ్రేటర్ నోయిడాలో ఎంబీఏ చదువుతున్నారు. యూపీకి చెందిన దేవాంశతో కలిసి ఓ వసతి గృహంలో ఉంటున్నారు. మంగళవారం ఇద్దరి మధ్య గొడవ జరగగా దీపక్ ను దేవాంశ్ తుపాకీతో కాల్చి తర్వాత తనను తాను కాల్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దేవాంశ్ తలపై గాయం కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దేవాంశ్ కూడా మృతి చెందాడు. ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. दिनांक 9 सितंबर 2025 को थाना नालिक पार्क पुलिस को सूचना मिली कि आरसीआई विद्या विहार हॉस्टल में 2 छात्र घायल अवस्था में हैं। इस सूचना पर तत्काल पुलिस मौके पर पहुंची। पूछताछ में पता चला कि हॉस्टल का गार्ड जब बत्तियां बंद करने के लिए जाता है तो एक कमरे से कराने की आवाज़ आई। उसने दरवाज़ा खुलवाने का प्रयास कराकर लेकिन दरवाज़ा नहीं खुला क्योंकि दरवाज़ा अंदर से बंद था। उसने वार्डन की सूचना दी और पीछे से लोगों ने सीढ़ी लगाकर
चूँकि ये फर्स्ट फ्लोर पे कमरा था, शीशा तोड़कर अंदर गए तो 2 छात्र घायल अवस्था में थे, जिनमें एक की मृत्यु हो गई थी और दूसरा घायल था। घायल को तत्काल इलाज के लिए अस्पताल भिजवाया गया है। प्रथम दृष्टया देखने से प्रतीत हो रहा है कि बंद कमरे में इन दोनों की आपस में किसी बात पे बहस हुई है और उसमें एक ने रिवाल्वर से दूसरे को गोली मारकर स्वयं भी सुसाइड कर लिया है। रिवाल्वर प्रथम दृष्टया लाइसेंस से प्रतीत हो रही है। परिजनों को सूचना दे दी गई है और अग्रिम विधिक कार्रवाई प्रचलित है। कब की घटना है सर? ये आज की घटना है, लगभग 11 साढ़े 11 के बीच। कुछ प्रथम दृष्टि कुछ लग रहा है कि कोई इस पर जांच जारी है। जांच में जो तथ्य आएंगे उस पर कार्रवाई। చిలకలూరిపేట రూరల్ మండలం మురికిపూడి గ్రామంలో నిన్న గుంటలో పడి కొమ్మరబైన అంకమరావు అనే వ్యక్తి మరణించారు. అంకమరావు గేదెల కాపరిగా పనిచేస్తుంటారు. మంగళవారం ఉదయం గేదెలను మేతలకు తోలుకెళ్తుండగా గ్రామ సమీపంలో ఓ గుంటలో దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అంకమరావు అందులో పడిపోయారు. ఈ విషయం తెలుసుకుని స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశానుసారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్ మరియు మురికిపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఎంఆర్ఓ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం మరియు గజ ఈతగాల సహకారంతో నిన్న మధ్యాహ్నం నుంచి చిలకలూరిపేట రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని గుంట నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి ఆ కుటుంబం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మండల అధ్యక్షులు జవాజీ మదన్ తెలిపారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం నింపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పెరుగుతూ ఉంది. రద్దీగా ఉండే ప్రాంతాలే కాకుండా తాజాగా కృష్ణమహల్ సెంటర్ వంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నిలిచిపై తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ప్రైవేట్ బస్సులు ఎక్కడంటే అక్కడ ఆపడం, మితిమీరిన ద్విచక్ర వాహనాల నిలుపుదల వంటి కారణాలతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతుంది. దీనిపై పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ నాయకత్వంలో స్థానిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాత పోలీస్ స్టేషన్ వద్ద గల వెల్లంపల్లి రాము షాప్ వద్ద బీజేపీ శ్రేణుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జీఎస్టీని పేద ప్రజలకు అనుకూలంగా మార్పు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్, యువ మోర్చా నాయకులు పులుగుజు మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పట్టణంలోని జాతీయ రహదారి చిన్న పసుమర్రు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి బుధవారం దేవాలయంలో దాతలు, భక్తులు, కమిటీ సభ్యుల సహకారంతో అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పోలూరి పాండురంగరావు, పసుమర్తి రామ్మూర్తి, పెన్నా సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మంగారావు స్వామి, నాగబైరు జగన్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. गौतक भवते श्री लक्ष्मी पार्वती नाम देवते रमांश कुमार नाम श्रीराजय कुमार नाम कृष्ण नाम भवते शतमिदं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घां मानसी हरे तत्त्वं विप्रसादं नाम भवन्तो ब्रवन्तो श्रीन्द्रियश्वते प्रसादं नाम సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిసి న్యూస్.